హలో ఫ్రెండ్స్, నమస్తే. ఇవాళ మనం డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ సార్ గారి లేటెస్ట్ ఎడిషన్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్లోని కొన్ని కాన్సెప్ట్స్ని మనం చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాప్టిట్యూడ్ ట్రిక్స్ ఛానల్. ఇవాళ మనం రేషియో అండ్ ప్రపోర్షన్ అనే టాపిక్ని చూద్దాం. ఈ టాపిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటో మనం చూద్దాం. మనకు బేసిక్గా తెలియాల్సింది రేషియో, ప్రపోర్షన్ అన్నమాట. రేషియో అంటే ద రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ ఏ అండ్ బి ఇన్ ద సేమ్ యూనిట్స్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ఏ బై బి అండ్ వి రైట్ ఇట్ యాజ్ ఏ ఈజ్ టు బి. అంటే ఇప్పుడు ఏవైనా టూ క్వాంటిటీస్ ఏదో ఒకటి ఏ అండ్ బి అనుకోండి, అవి సేమ్ యూనిట్స్లో ఉండాలి. సేమ్ యూనిట్స్ అంటే ఉంటే ప్రతిదీ కూడా ఒక్కొక్క యూనిట్ ఉంటుంది. ఇప్పుడు మీటర్స్ కానీ, కిలోమీటర్స్ కానీ, డిస్టెన్స్ కానీ, లేకపోతే ఏదైనా సరే ప్రతిదీ కూడా సేమ్ యూనిట్స్తో ఉండాలి. సేమ్ యూనిట్స్ ఇన్ ద ఫ్రాక్షన్. అవి ఏ విధంగా ఉండాలి? ఫ్రాక్షన్ లోపల ఉండాలి. ఏ బై బి ఆర్ బి బై సి, సి బై డి, ఏ విధంగానైనా ఏ బై బి. ఏ బై బి ఉంది అని అంటే మనం దాన్ని రేషియోలో ఎలా రాసుకుంటామంటే ఏ ఈజ్ టు బి అని చెప్పి రాసుకుంటాం అన్నమాట. ఏ ఈజ్ టు బి, ఏ బై బిని ఏ ఈజ్ టు బి అని చెప్పి రాసుకోవచ్చు మనం. దీన్ని రేషియో అంటాం. ఇందులో ఏ ఈజ్ టు బిలో మనకు ఏ అనేది ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ టర్మ్ ఆర్ యాంటిసిడెంట్. బి అనేది సెకండ్ టర్మ్ ఆర్ కాన్సిక్వెంట్. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తాడనమాట. వాట్ ఈజ్ ఏ ఇన్ ద రేషియోస్, వాట్ ఈజ్ ఫస్ట్ టర్మ్, వాట్ ఈజ్ ద అనదర్ నేమ్ ఫర్ ఫస్ట్ టర్మ్ ఇన్ ద రేషియోస్ అని అడుగుతాడు. యాంటిసిడెంట్, కాన్సిక్వెంట్ అని మనకు ఐడియా ఉండాలన్నమాట. నెక్స్ట్, ప్రపోర్షన్ అంటే ఏంటి? రేషియో అనేది చూసినాం. ప్రపోర్షన్ అంటే ఏంటి? ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. అంటే ఏదైనా సరే రెండు రేషియోలు కానీ ఏవైనా సరే 2, 3, 4 ఏ రేషియోలు అయినా సరే వాటికి ఈక్వాలిటీ, దాన్ని మనం ప్రపోర్షన్ అంటాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్స్ టు సి ఈజ్ టు డి, దీన్ని ప్రపోర్షన్ అంటాం మనం. బి ఈజ్ టు సి డబుల్ ఈక్వల్స్ టు సి ఈజ్ టు డి అన్నట్టు, దాన్ని ప్రపోర్షన్ అంటాం అన్నమాట. దీన్ని మనం రేషియోలో, ప్రపోర్షన్లో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అని అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి, అంటే దీన్ని మనం ఈక్వల్స్ టు అంటాం అన్నమాట. ఏ ఈజ్ టు బి ఈక్వల్స్ టు సి ఈజ్ టు డిని మనం ఏ ఈజ్ టు బి ప్రపోర్షన్ సి ఈజ్ టు డి అని చెప్పి మనం పెట్టేసుకోవాలన్నమాట. దీన్ని ప్రపోర్షన్ అంటాం. ఓకే, ఇందులో ఏబిసిడి ఆర్ ఇన్ ప్రపోర్షన్, అంటే ఈక్వాలిటీ ఉంది కదా రెండుకి, సో అన్ని కూడా ప్రపోర్షన్స్ అంటాం అనమాట. హియర్ దీంట్లో ఏ అండ్ డి ఈ రెండుని ఎక్స్ట్రీమ్స్ అంటాం అన్నమాట. ఎక్స్ట్రీమ్స్. బి అండ్ సిని మీన్ టర్మ్స్ అంటాం. ఏడిని ఎక్స్ట్రీమ్ టర్మ్స్, బీసీని మీన్ టర్మ్స్ అంటాం. అర్థమైందా? వీటిలో మనకు ప్రపోర్షన్ ఇచ్చిండు అని అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటాం. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. ఇది ఉంటుంది అన్నమాట ప్రపోర్షన్లో మనకు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. అర్థమైందా? దీన్ని ప్రపోర్షన్లో మనకి ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. ఏడి ఈజ్ ఈక్వల్స్ టు బీసీ. మనకి ఇప్పుడు ఏదైనా 3 టర్మ్స్ ఇస్తాడు, 3 టర్మ్స్ ఇచ్చి 4th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు చూడండి, మనం ఒక సింపుల్ సమ్ని చూద్దాము. సింపుల్ సమ్ అంటే మనకు ఇచ్చిన రేషియోస్ నుండి మనకి ఇంకా అడిషనల్ రేషియోస్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు అన్నమాట. అప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ చేయాలో చూడండి. క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏబిసిడి ఆర్ క్వాంటిటీస్ ఆఫ్ ద సేమ్ కైండ్ అన్నాడు, అంటే అన్నీ కూడా సేమ్ యూనిట్స్లోనే ఉన్నాయి. అయితే ఏ ఈజ్ టు బి 3:4 అంట, బి ఈజ్ టు సి 5:7, అంటే B5 C7, సి ఈజ్ టు డి ఈక్వల్ టు 8:9 అంట. అయితే ఫైండ్ ఏ ఈజ్ టు సి. మనకి ఇచ్చింది ఏంది? ఏ ఈజ్ టు బి ఇచ్చిండు, మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏ ఈజ్ టు సి. బి ఈజ్ టు సి ఇచ్చిండు, సి ఈజ్ టు డి ఇచ్చిండు, మనకు ఫైండ్ అవుట్ చేయమనేది బి ఈజ్ టు డి, ఏ ఈజ్ టు డి. నెక్స్ట్ ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ టు డి. ఈ ఒక్క సమ్ వచ్చింది అని అంటే మీకు రేషియోస్లో మ్యాక్సిమం ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. ఓకే, రేషియోస్ అంటే ఇవ్వ అన్నట్టు మ్యాక్సిమం సమ్స్ కవర్ అయిపోతాయి మనకి ఈ సమ్ నుండి. ఇక్కడ చూడండి, ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు 3:4 ఇచ్చిన డేటాను ఒకసారి మనం ఓవర్వ్యూ ఒకసారి చూసుకుందాం. చూసిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏ ఈజ్ టు సిని మనము ఏ బై సి అని రాసుకోవచ్చు కదా.
A/Cని ఇప్పటివరకే చెప్పినాను. A/B ఆర్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ A/B అన్నట్టు. A/Cని నేను A/C అని రాసుకుంటున్నాను. ఇప్పుడు మనకు తెలుసు ఇది ఎట్లా రావాలి అని అంటే ఐడియా, మనకి ఇచ్చిన డేటా ఉంది కదా A/B/C/D నుండి A/B ఇంటూ B/C అంటే A/B B/Cని నేను మల్టిప్లై చేసుకుంటున్నా. బీబీ గెట్స్ క్యాన్సల్, అప్పుడు మనకు వచ్చేది ఏసీనే. ఈ వీటి వాల్యూస్ మనకు తెలిసినాయి. 3/4 5/7. A/B ఈజ్ ఈక్వల్ టు 3/4, B/C ఈజ్ ఈక్వల్ టు 5/7 ఇట్లా రాసుకున్నాను. దీన్ని సింప్లిఫై చేసుకున్నాను. A/C ఈజ్ ఈక్వల్ టు 15/28 వచ్చింది. మనకు ఆన్సర్ వచ్చేసిందా? A/C ఈక్వల్ టు 15:28. ఈ విధంగా ఇది చిన్నగా కొంచెం మనకు జస్ట్ తెలవడానికి అనమాట, చిన్న ఫార్ములా, చిన్నగా కొంచెం లాజిక్ అప్లై చేసుకుంటూ వచ్చేస్తుంది. నెక్స్ట్ B/D చూడండి. B/Dని మనం B/D అని రాసుకోవచ్చు. మనకు తెలిసిందే B/C ఇంటూ C/D. మనకి వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ఇవి తీసుకుంటున్నాను. B/C ఇంటూ C/D. C గెట్స్ క్యాన్సల్, మనకు వచ్చేది B/D. మనకి వాల్యూస్ ఉన్నాయి. B/C అంటే 5/7, C/D అంటే 8/9. వీటి రెండింటిని మల్టిప్లై చేసుకొని మనం సింప్లిఫై చేసుకుంటే వచ్చే ఆన్సర్ ఇది 40/63. B/D ఈజ్ ఈక్వల్స్ టు 40:63. ఇట్లా ఇది కూడా సేమ్ దానిలాగానే కానీ నెక్స్ట్ టర్మ్. నెక్స్ట్ మనకు అడిగింది చూడండి A/D అడిగిండు. A/D ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు? A/D ఈజ్ ఈక్వల్ టు A/D. ఓకేనా? మనకు తెలిసింది ఏంది? AD ఉంది, అక్కడ BC ఉండే ABని CDని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు AD ఇచ్చిండు అని అంటే A/B ఇంటూ B/C ఇంటూ C/D. BB గెట్స్ క్యాన్సల్, CC గెట్స్ క్యాన్సల్, మనకు మిగిలేది A/Dనే. అర్థమైందా? 3/4 A/Bని 3/4, B/Cని 5/7, C/Dని 8/9 అని ఇచ్చిండు. వీటిని సింప్లిఫై చేసుకున్నాం. 3 1 3 3 4 1 4 2 5 2 10, 7 3 21. A/D ఈజ్ ఈక్వల్స్ టు 10/21 వచ్చింది. అంటే A/D రేషియో ఎంత ఉందంట? 10:21 రేషియో వచ్చింది. ఈ విధంగా ADని BDని ACని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన రేషియో తోటి. ఇప్పుడు మనం A/B/C/D రేషియో, ABCD రేషియో కదా, A/B 3:4, B/C 5:7, C/D 8:9. ఫస్ట్ ఈ విధంగా రాసుకోండి మీరు. ఇది కొంచెం మనము ఆలోచించి చేసుకోవాల్సిందన్నమాట. AB ఉంది 3:4, BC ఉంది 5:7, CD ఉంది 8:9 ఉంది. అంటే ఇలా A, ఇలా B, ఇలా C, ఇలా D తీసుకోవద్దు. అట్లా మనకు ఇందులో B ఉంది. ఈ రెండు టర్మ్స్ సేమ్ ఉండాలి. ఈ రెండు టర్మ్స్ సేమ్ ఉండాలంటే LCM చేసుకొని మనం సో అండ్ సో దాన్ని మల్టిప్లై చేసేసుకుంటే మనకు వస్తుంది. కాకపోతే నేను ఒక బెస్ట్ వే చూపిస్తాను. మీరు ఏ ప్రాబ్లంకైనా సరే మీరు ఆన్సర్ని తెచ్చుకోవచ్చు ఈజీ వేలో. ఫస్ట్ ఏని ఫైండ్ అవుట్ చేద్దాం. ఏని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఈ విధంగా రాసుకోండి, నేను చూపించిన విధంగా. A ఈజ్ ఈక్వల్ టు 3 × 5 × 8. ఫస్ట్ టర్మ్స్ ఇవి తీసేసుకోండి. 3 × 5 × 8 తీసుకున్నాను. మల్టిప్లై చేసేసుకోండి. 3 5 15, 15 8 120. ఏ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ బీని చూడండి. 4, బీని ఏ విధంగా తీసుకోవాలి అని అంటే 4 5 8. బీనేమో ఈ విధంగా తీసుకోవాలి. 4 5 8. ఇక్కడ చూడండి BBC, BB అండ్ C. 4 5 8, 4 5 8, 4 5 20, 28 160. ఓకేనా? నెక్స్ట్ సిది చూడండి. సిది ఏ విధంగా చేసుకోవాలంటే 4 7 8. CCB ఇట్లిగో CCB 8 7 4, 8 7 4, 7 8 28, 28 8 224. అర్థమైందా? ఇట్లా చేసుకోవాలి. నెక్స్ట్ డి ఏమో మళ్ళీ లాస్ట్ టర్మ్సే 4 7 9, 4 7 9 252. మనకి ఈ విధంగా వచ్చేసాయి అనమాట ABCD వాల్యూస్. మనం ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ లాజిక్ అప్లై చేయాలన్నమాట. ఇక్కడనే కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా తీసుకోకుండా ఏని ఇట్లా తీసుకొని బీని ఈ విధంగా తీసుకుంటారు, సిని ఈ విధంగా తీసుకుంటారు. అప్పుడు ఆన్సర్ అనేది తప్పు పోతుంది మనకి. సో కొంచెం ఆలోచించి మనం ఈ ఆన్సర్ని చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు A/B/C/Dని రాసుకుందాం. 120:160 224:252. అర్థమైందా? ఇప్పుడు దీనిలో ఒక కామన్ చూస్తే మనము అన్నీ కూడా 4 తోటి డివిజిబుల్ అయ్యే టర్మ్సే ఉన్నాయి. 4ని డివైడ్ చేసేద్దాం 4 తోటి. 4 3 12, 4 30, 4 40 160, 4 56 224, 4 63 252. ఈ విధంగా
A:B:C:D ఇట్లా ఫైండ్ అవుట్ చేయాలి. మీకు మళ్ళీ డౌట్ ఉంది అని అంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి ఒక్కసారి చూడండి. మనకి ఈ టర్మ్ మాత్రం మనకు ఐడియా రావాలి. మనం ఇంకోసం చూద్దాము. ఇక్కడ చూడండి, ఇఫ్ m:n = 3:2 దెన్ ఫైండ్ రేషియో ఆఫ్ 4m + 5n 4m - 5n అని ఇచ్చిండు. అంటే మనకి m:n రేషియో ఇచ్చిండు. 4m + 5n 4m - 5n అనే రేషియోకి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే మనకి ఇచ్చిన డేటా తోటి మనం ఇందులో యూజ్ చేసుకోవాలన్నమాట కంపల్సరీ. m:n అంటే ఎట్లా రాసుకోవచ్చు, మనం m/n రాసుకోవచ్చు. m/n = 3/2. ఓకేనా. ఇప్పుడు దీన్ని కూడా మనకు రేషియోలు ఇచ్చింది కాబట్టి 4m + 5n 4m - 5n అని రాసుకుందాం. ఇందులో మనకి mn కామన్ రావాలి అని అంటే n కామన్ తీసుకోవాలి. n కామన్ తీస్తే 4m/n + 5 4m/n - 5 వస్తుంది. n క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి m/n దగ్గర ఉన్న వాల్యూని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. 3/2 అనే వాల్యూని మనకి ఇచ్చిండు కదా డేటాను, కంపల్సరీ యూజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 2 1 2 2 2 1 2 2 3 2 6 + 5 3 2 6 - 5 ఆన్సర్ ఎంత, 6 + 5 11/6 - 5 1 వస్తుంది. ఇట్లా మనకి ఇచ్చిన రేషియోని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట 11/1. అండ్ ఈ సమ్ని మనం ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు అన్నమాట. m వాల్యూ ఎంత ఇచ్చిండు మనకు, 3 ఇచ్చిండు. n వాల్యూ ఎంత ఇచ్చిండు, 2 ఇచ్చిండు. ఇప్పుడు n ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. 4 × 3 + 5 × 2 = 4 × 3 - 5 × 2 4 3 = 12 5 2 = 10 = 4 3 = 12 - 5 2 = 10 ఎంత, 12 + 10 22 = 12 - 10 2. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 1 11 11:1 వచ్చింది ఆన్సర్. ఇట్లా కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది షార్ట్ కట్లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్ ప్రాసెస్ అన్నమాట. అర్థమైందా. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అన్నమాట ఈ సమ్ని. ఇప్పుడు ఇక్కడ ఇంకొక సింపుల్ సమ్ చూడండి, కొంచెం ప్రాబ్లం అవుతుంది అప్పుడప్పుడు, అందుకని ఇది కూడా ఒక సమ్ని నేను చూస్ చేసుకున్నాను. డివైడ్ ద నంబర్ 455 ఇన్ ద రేషియో 4:3. అంటే ఇచ్చిన నంబర్ని 4:3 రేషియోల 2 ఈక్వల్ పార్ట్స్ని డివైడ్ చేయమంటుంది. డివైడ్ 455 into 2 ఈక్వల్ పార్ట్స్, 2 పార్ట్స్ ఈక్వల్ పార్ట్స్ కాదు, 2 పార్ట్స్ 4:3 రేషియోలో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు డివైడ్ చేసి. ఇప్పుడు 4 + 3 ఎంత, 7. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ 455 into 4/7. 7 తోటి మనకి ఇది డివైడ్ చేసిన తర్వాత 260 వస్తుంది. అంటే ఫస్ట్ పార్ట్ 260 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక పార్ట్ 455 into 3/7. టోటల్ వాల్యూ, టోటల్ రేషియో ఎంత ఉందో అది 7 తోటి డివైడ్ చేసిన తర్వాత మనకు 195 వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఈ మెథడ్. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుంది, సో అందుకనే నేను ఈ క్వశ్చన్ని తీసుకున్నాను అన్నమాట. ఇప్పుడు చూడండి ఇంకొక డిఫరెంట్ సమ్. డివైడ్ ₹6,450 అమాంగ్ ABCD. అంటే 6,450 రూపాయలను ABCDని డివైడ్ చేసి ఇచ్చేయమంటుండు. ఏ విధంగా ఇవ్వాలి, సచ్ దట్ A gets ₹9, B gets ₹8. When B gets 6, C gets 5. And when C gets 4, D gets 3. అర్థమైందా. వాడు ఇందులో మనకు రేషియోసే ఇచ్చిండు, కాకపోతే క్వశ్చన్ మనం పెద్దగా ఉండేసరికి అయ్యో ఇదో రేషియోస్ కాదు అని అనుకుంటాం. వెన్ A gets 9, B gets 8. అంటే A:B ఇచ్చిండు 9:8 అని చెప్పి. వెన్ B gets 6, C gets 5 అని ఇచ్చిండు. B:C రేషియో 6:5 వచ్చింది. వెన్ C gets 4, D gets 3. అంటే C:D రేషియో 4:3లో ఇచ్చిండు అన్నమాట. ఇది వచ్చింది అని అంటే మనకు 30% సమ్ చేసేసినట్టే. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయమని ఏంది, వాడు ABCDకి ఈ డివైడ్ చేయమని చెప్తున్నాడు ఈ రేషియో ప్రకారంగా. సో మనకు ABCD రేషియో కావాలి. మనం ఇప్పటివరకు చూసినాం ABCDని ఫైండ్ అవుట్ చేయడానికి A:B, B:C, C:Dని ఈ విధంగా రాసుకోవాలి. ఫస్ట్ A వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 9 into 6 into 4. B వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 8 into 6 into 4. C వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 8 into 5 into 4. D వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే లాస్ట్ టర్మ్స్ 8 into 5 into 3. ఈ విధంగా మనం ఈ మల్టిప్లైస్ అన్నీ చేసేసుకొని ఇట్లా రాసుకోవాలి. A:B, C:D 216 194 192 160 120 రాసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కామన్ చూసుకున్నాము అని అంటే అన్ని టర్మ్స్ కూడా 8 తోటి డివైడ్ అవుతాయి.
8 2 16, 5 మిగులుతుంది, 8 7 56, 27 24. సారీ, ఇక్కడ చూసింది కదా, అన్నీ కూడా ఈ విధంగా వస్తాయి మనకు. 216 192 160 120. అర్థమైంది కదా. మనకి ఈ విధంగా ఏబిసిడి వాల్యూస్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా 8 తోటి డివిజిబుల్ అవుతాయి కాబట్టి 8 తోటి డివైడ్ చేసేసేసి మనం నోట్ చేసుకోవాలి ఏబిసిడి వాల్యూస్. ఇప్పుడు మనం ఇప్పటివరకు చూసిన సమ్లో డివైడ్ సమ్ నంబర్ విత్ A:B రేషియోలు ఇచ్చాను. ఇప్పుడు మనకి ఇచ్చిన నంబర్ ఎంత, 6450 నంబర్ని ఈ రేషియో ప్రకారంగా డివైడ్ చేయమంటుండే ఇప్పుడు ఏబిసిడికి. సో మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి, ఫస్ట్ మనకి ఏబిసిడిని ప్లస్ చేసుకోవాలి, 86 వచ్చింది. నెక్స్ట్ ఏ రేషియో ఎంత, 27 ఉంది కదా, 27/86 ఇంటూ 6450 డివైడ్ చేసుకుంటే అనుకో, మనకు సింప్లిఫై చేసుకుంటే 2025 రూపీస్. నెక్స్ట్ బీస్ షేర్ 24/86 ఇంటూ 6450 మల్టిప్లై మనకు సింప్లిఫై చేసుకుంటే 1800. సి రేషియో చూడండి 20/86 ఇంటూ 6450, దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1500 వస్తుంది. నెక్స్ట్ డి రేషియో చూడండి 15/86 ఇంటూ 6450, మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1125. అంటే ఏబిసిడి రేషియోస్ని మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఇచ్చింది వాడు ఏబిసిడీలు కాదు, జస్ట్ ఏ గెట్స్ 9 బి గెట్స్ 8 అని చెప్పేసేసి ఈ విధంగా క్వశ్చన్ ఇచ్చాడు. మనం దీన్ని రేషియో లాగా కన్వర్ట్ చేసుకున్నాం. రేషియో లాగా కన్వర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏబిసిడిని ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఏబిసిడిని ఫైండ్ అవుట్ చేసుకున్నాం ఎట్లనో ఇప్పటివరకు మనం పాత క్వశ్చన్లో చూసినాం. ఇట్లా ఈ క్వశ్చన్ వచ్చింది అని అంటే మీరు రేషియోస్లో చాలా మట్టుకు సమ్స్ మనం చేయగలుగుతాం అన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి ఈ సమ్స్. అర్థమైందా? ఈ క్వశ్చన్ చూడండి, మనం ప్రాఫిట్ అండ్ లాస్లో చూసినట్లే ఉంది. ఇక్కడ చూడండి, ఏ షాప్ కీపర్ మిక్సెస్ 2 వెరైటీస్ ఆఫ్ టీ, అంటే టీ పౌడర్ని మిక్స్ చేశాడు, 2 వెరైటీస్ ఆఫ్ టీ పౌడర్స్ని. వన్ కాస్టింగ్ 75 per kg అండ్ అదర్ కాస్టింగ్ 50 per kg. అంటే ఒక వెరైటీ 75 kgకి ఉందంట, ఇంకొక వెరైటీ 50 kgకి ఉందంట. అది వాడు మిక్స్ చేస్తుందంట. ఇన్ ద రేషియో 3:2, అంటే 3:2 రేషియోలో మిక్స్ చేస్తున్నాడంట. మిక్స్ చేసి ఇఫ్ ఈ సెల్స్ ద మిక్చర్ వెరైటీ ఎట్ 62.40 దెన్ ఫైండ్ గెయిన్ ఆర్ లాస్. అంటే ఆయన 75 రూపీస్కి వచ్చే కేజీది 50 రూపీస్కి వచ్చే కేజీది 3:2 రేషియోలో మిక్స్ చేసి అమ్ముతుండంట. ఎంతకు అమ్ముతుండంట, ఒక్క కేజీ 62.4 రూపీస్కి అమ్ముతుండంట. అయితే ఆయనకు ప్రాఫిటా గెయినా ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయండి అని అంటుంది. ప్రాఫిట్లు ఉన్నాడా లాస్లో ఉన్నాడా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత ప్రాఫిట్ పర్సంటేజా లాస్ పర్సంటేజా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అర్థమైందా క్వశ్చన్? చూడండి, షాప్ కీపర్ సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3x కేజెస్, రేషియో ఉంది కదా, 3 అంటే మనం 3 kgs అనే కాదు, ఎంత కేజీసో రేషియో లాగా ఇచ్చిండు వాడు. 3x kgs ఆఫ్ ఫస్ట్ వేరియంట్ 3x kgs, 3 × x kgs లాగా అమ్ముతుండు. సెకండ్ వేరియంట్ 2 × x kgs అనుకోండి, ఇంతకు అమ్ముతున్నాడు. ఇప్పుడు ఫస్ట్ వేరియంట్ ఎంత కేజీ కొంటున్నాడు, 75 రూపీస్కి కేజీ. అది సెకండ్ వేరియంట్ 2x, అది ఎంత కేజీ, 50 రూపీస్కి కేజీ. ఇది చేసుకోండి, 75 × 3 225, 50 × 2 100x 325. అంటే మనకి కాస్ట్ ప్రైస్ ఎంతకు వస్తుంది, మొత్తం మిక్చర్ని తయారు చేయడానికి 325x వస్తుందంట మనకి, 325x. సో ఇప్పుడు వాడు సెల్లింగ్ ప్రైస్ ఎంతకు అమ్ముతున్నాడు, 5 kgs మిక్చర్ వచ్చింది అనుకో. ఇప్పుడు ఇక్కడ చూడండి 3x 2x అంటే 5x kgsకి 325x వచ్చింది మనకి. ఇప్పుడు సేమ్ 5x kgsకి ఒక్క కేజీకి ఎంత అమ్ముతుండు, 62.4 అమ్ముతున్నాడు, 62.4 రూపీస్కి. అయితే మనం దీన్ని మల్టిప్లై చేసుకుంటే 312x వస్తుంది. అంటే మనకు దీన్ని బట్టి తెలుస్తుంది, కొనడం 325కి కొంటుండు, అమ్మడం 312కి అమ్ముతుండు. అయితే వాడు లాస్లో ఉన్నట్టు, అంతే కదా. కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది, సేలింగ్ ప్రైస్ తక్కువ ఉంది, లాస్లో ఉండు. ఎంత లాస్లో ఉన్నాడు, లాస్ ఈక్వల్ టు 325 - 312 ఎంత, 13x. అంటే లాస్ ఆఫ్ 13xలో ఉన్నాడు వాడు. ఇప్పుడు మనకు లాస్ పర్సంటేజ్ అడిగిండ్రు. అందులో లాస్ పర్సంటేజ్ అంటే మనకు ఫార్ములా తెలుసు, లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అర్థమైందా? లాస్ ఎంత, 13x బై కాస్ట్ ప్రైస్ ఎంత, 325x ఇంటూ 100. లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. దీన్ని సింప్లిఫై చేసేసుకుంటే మనకు 4% వస్తుంది. సో లాస్ పర్సెంట్ ఆయనకి ఎంత ఉందంట, 4% లాస్ వస్తుందంట. అంటే
మిక్చర్ కరెక్ట్గా రేషియో లాగా మనకు ఇది చేసి అమ్మకొచ్చింది అనమాట. ఇప్పుడు 2:3 రేషియోలు ఉంది అని అంటే ఆయన ప్రాఫిట్లో ఉంటుండే. ఎందుకంటే 75 రూపీస్ది కేజీ ఉంది ఫస్ట్ వేరియంట్, సెకండ్ వేరియంట్ 50లో ఉంది. సో మనకి ఇది రివర్స్లో ఉంటే ఆయన ప్రాఫిట్లో ఉంటుండే. 3:2లో ఉంది కాబట్టి ఆయన లాస్లో ఉన్నాడు. ఎంత? 4% లాస్లో ఉన్నాడు. ఈ విధంగా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మనం జాగ్రత్తగా క్వశ్చన్ని చదివి డేటాని రాసుకొని కరెక్ట్గా చేసుకున్నాము అని అంటే 70% ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసినట్లే. సో జాగ్రత్తగా క్వశ్చన్ చూసి దాని డేటాని ప్రాపర్గా మెయింటైన్ చేసుకుని ఆన్సర్ రాసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. అర్థమైంది కదా?